నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుకింగ్ విత్ లక్ష్మీబాయి. ఈరోజు మనం చేయబోయే ఐటెం చికెన్ దొన్నె బిర్యానీ. అందుకు కావాల్సిన ఐటమ్స్ ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, పెరుగు, కొత్తిమీర, పుదీనా. వీటన్నిటిని సపరేట్గా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లిని కూడా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. చికెన్ నీట్గా కడిగి పెట్టుకోవాలి. రైస్ను కూడా బాగా కడిగి నానబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత మనం మసాలా స్పైసెస్ వేసి వేపాలి. అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దోరగా వేగనివ్వాలి. అది వేగిన తర్వాత ఆనియన్ పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ వేసి వాటిని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపాలి. అవి వేగిన తర్వాత పుదీనా, కొత్తిమీర పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపి అందులో రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి. అది బాగా కలిసిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. అది వేగిన తర్వాత అందులోకి మన మసాలాలు వేసుకోవాలి. చికెన్ మసాలా, గరం మసాలా, ధనియా పొడి వేసి బాగా కలపాలి. అది కలిసిన తర్వాత 1/2 కప్ పెరుగు వేసి మొత్తం ఆ పేస్ట్లో కలిసేంత వరకు బాగా కలపాలి. తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి చికెన్ని మొత్తం ఆ పేస్ట్లో మొత్తం కలిసేలాగా బాగా కలిపేయాలి. బాగా కలిపేసి మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చికెన్ ఉడుకుతుంటుంది. దాన్ని బాగా కలిపేసి మనం వాటర్ వేసుకోవాలన్నమాట. రైస్కి సరిపడా వాటర్ వేసుకోవాలి. అంటే మనం మామూలుగా 1 కప్పు రైస్కి 2 కప్పులు వాటర్ వేసుకుంటాము. కానీ ఈ దొన్నె బిర్యానీకి అంత అవసరం లేదు. 1 కప్పు రైస్కి 1.5 కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ముందే అన్ని పేస్ట్లు వేసుకున్నాం కాబట్టి వాటి వాటర్ సరిపోద్ది. మళ్ళీ ఎక్కువ వేస్తే మెత్తగా అయిపోద్ది. సో ఇప్పుడు వాటర్ వేసి ఆ వాటర్ ఉడికేంత వరకు మూత పెట్టాలి. తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే వాటర్ బాగా కాగుతుంటుంది. వాటర్ అలా ఉడికేటప్పుడే మనం కడిగి పెట్టుకున్న రైస్ వేసి బాగా కలిపేసుకోవాలి. అది బాగా కలిపేసి ఒక 2 నిమిషాల తర్వాత వాటర్ ఇంకిపోతాయి. వాటర్ ఇంకిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మూత పెట్టి ఆ మూత మీద ఏదైనా వెయిట్ పెట్టి దమ్ పెట్టుకోవాలి. వెయిట్ పెట్టడం ఎందుకంటే నాకు గాలిపోకుండా అనమాట. గాలిపోతే మళ్ళీ అంత ఈజీగా మగ్గదు. సో వెయిట్ పెట్టేసుకుంటే మొత్తం కవర్ అయిపోయి బాగా మగ్గిపోద్ది. 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూసేస్తే మన చికెన్ దొన్నె బిర్యానీ రెడీ అయిపోయి ఉంటుంది. చూసారు కదా ఎంత బాగుందో. టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.